మనకి నిత్య జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలని సమచిత్తంతో స్వీకరించగలగడం, ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండడం, సేవాభావం కలిగి ఉండడం మొదలైనవన్నీ కూడా తపస్సు కిందకే వస్తాయి. స్వామి రంగనాథానంద మహారాజ్ అనేవారు, ద వర్క్ దట్ యు డూ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కర్మయోగా, ద గుడ్ ఇంటర్హ్యూమన్ రిలేషన్స్ దట్ యు ఎస్టాబ్లిష్ ఆర్ యాజ్ మచ్ పార్ట్ ఆఫ్ తపస్య యాజ్ యువర్ జపం అండ్ మెడిటేషన్ ఇన్ ద ష్రైన్. కనుక ఈ తపస్సు అంటే మన అజ్ఞానం అనే ఆవరణ దాటి పరమాత్మను చేరుకోవాలనే తపన ఒక భాగమైతే, మనలోని దుర్గుణాలను బలహీనతలను వదిలిపెట్టి సద్గుణాలను పాజిటివ్ థాట్స్ని అలవర్చుకునేందుకు చేసే ప్రయత్నం కూడా ఆ తపస్సులో భాగమే. మనం జీవితంలో చేసే ప్రతి పనిని ఈ దృక్పథంలో మార్పు ద్వారా సాధనగా లేదా తపస్సుగా మార్చుకోవచ్చు. మన